విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి 4-5 ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి 2 ముఖ్యమైన డిఫరెన్సెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఓపీఎస్, ఎన్పిఎస్, యూపీఎస్ ఈ మూడింటికి సంబంధించి మనం సాలియంట్ ఫీచర్స్ గత వారం లెక్చర్స్లో నేర్చుకుని ఉన్నాం. ఇవాళ ఓపీఎస్కి అలాగే యూపీఎస్కి మధ్య ఉన్నటువంటి 2 డిఫరెన్సెస్ మీకు చెప్తాను. తర్వాత రెండోది, మీ అందరికీ తెలిసిన విషయమే, కర్ణాటక గవర్నర్, కర్ణాటక చీఫ్ మినిస్టర్కి సంబంధించి కరప్షన్ అలిగేషన్స్ వచ్చినప్పుడు 2 విషయాలకి అప్రూవల్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చారు, శాంక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అప్రూవల్ ఇచ్చారు. అసలు మనకున్నటువంటి ఈ భారతీయ నాగరిక సురక్షా సంహిత, లేకపోతే ఇంతకు ముందున్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అవేం చెప్తున్నాయి, అలాగే సెక్షన్ 17A, సెక్షన్ 19 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇవేం చెప్తున్నాయి. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి వేరియస్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, చీఫ్ మినిస్టర్కి సంబంధించిన కరప్షన్ అలిగేషన్స్ వచ్చినప్పుడు గవర్నర్ తన డిస్క్రిషన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే చాలా విషయాల్లో, దాదాపు 99% విషయాల్లో గవర్నర్ మంత్రివర్గం ఇచ్చేటువంటి ఎయిడ్ అండ్ అడ్వైస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మీద కానీ, చీఫ్ మినిస్టర్ మీద కానీ అలిగేషన్స్ వచ్చినప్పుడు సహజంగానే మంత్రివర్గం సలహా ఇవ్వదు కదా, మీరు ఇన్వెస్టిగేషన్కి అప్రూవల్ ఇవ్వమని. అలాంటి పరిస్థితుల్లో గవర్నర్ డిస్క్రిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. గవర్నర్ డిస్క్రిషన్కి సంబంధించి వచ్చినటువంటి 2 ముఖ్యమైన జడ్జిమెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010 అంటే లై డిటెక్టర్ టెస్ట్స్, డిసెప్షన్ డిటెక్షన్ టెస్ట్స్ అంటారు. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్లో 3 ముఖ్యమైనటువంటి లై డిటెక్టర్ టెస్ట్స్ గురించి నేర్చుకున్నాం సోమవారం నాడు. ఇక ఈరోజు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఒక 5-6 పాయింట్స్, ఒక 5-6 స్టిప్యులేషన్స్ విధించింది అని చెప్పచ్చు. వాటికి సంబంధించినటువంటివి కూడా చెప్తాను. తర్వాత టెలిగ్రామ్ ఫౌండర్ని ఫ్రాన్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. దీనికి సంబంధించినటువంటి 4-5 పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది ఓపీఎస్ అలాగే యూపీఎస్. ఓపీఎస్లో ఉన్నటువంటి 2 పెద్ద డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 జనవరి 1 కంటే ముందు ఎవరైతే చేరి ఉన్నారో ఉద్యోగాల్లో, నేను సెంట్రల్ గవర్నమెంట్ని బేస్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే 2004 జనవరి 1 కంటే ముందు చేరున్నారో ఉద్యోగాల్లో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. జనవరి 1, 2004 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా న్యూ పెన్షన్ స్కీమ్, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి 2 డ్రాబ్యాక్స్, ఒకటి ఏంటంటే అది కాంట్రిబ్యూటరీ కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయీ నయా పైసా కూడా పెన్షనరీ బెనిఫిట్స్కి కాంట్రిబ్యూట్ చేయటం లేదు. అయితే ఇక్కడ 2 రకాల వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎంప్లాయీస్ చెప్పేది ఏంటంటే, మేము 30 ఏళ్ళు 35 సంవత్సరాలు పనిచేస్తాం, మాకు ఇచ్చేటువంటి పెన్షన్ మేము ఎందుకు కాంట్రిబ్యూట్ చేయాలి, అది మా డిఫర్డ్ వేజెస్, అంటే మేము ఇప్పుడు పనిచేస్తున్నాం కాబట్టి మాకు వృద్ధాప్యంలో సోషల్ సెక్యూరిటీ లాగా ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, మేము ఎందుకు కాంట్రిబ్యూట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ కానప్పుడు, అంటే కాంట్రిబ్యూట్ చేయనప్పుడు ఆ పెన్షనరీ బర్డెన్ ఏదైతే ఉందో అది తరువాతి తరం మీద పడుతుంది. అంటే ఇక్కడ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం 30 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తికి కాంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ ఇవ్వటం ధర్మమే. కానీ ఏమవుతుందంటే, ఇవాళ లాంగెవిటీ పెరిగింది, 90 ఏళ్ల దాకా 100 ఏళ్ల దాకా బ్రతుకుతున్నారు. రెండోది ఏంటంటే, ఆ పెన్షనరీ బర్డెన్ చూస్తే చాలా ఎక్కువగా ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూ రిసిప్ట్స్లో 6% నుంచి 21% ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉందన్నమాట.
సో ఆ బర్డన్ని భరించడం రాష్ట్రాలకి ఒక విధంగా చూస్తే కష్టంగానే ఉంది. సో అందుకని నేషనల్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చారు, ఎన్పిఎస్ని. దాని మీద చాలా అంటే ఎన్పిఎస్ గురించి ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్స్ చాలామంది రిప్రజెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్, అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అని తీసుకొచ్చారు. అయితే ఓపీఎస్లో ఉన్నటువంటి 2 డ్రాబ్యాక్స్ ఏం చెప్పుకున్నాం మనం. ఒకటేంటంటే కాంట్రిబ్యూటరీ కాదు, కానీ ఇక్కడ కాంట్రిబ్యూటరీ 10% బేసిక్ ప్లస్ డిఏ ఎంప్లాయీ ప్రతి నెల కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇక రెండోది ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఎఫెక్ట్ అవుతుంది, పెన్షన్ బర్డెన్ తర్వాతి జనరేషన్స్ మీద పడుతుంది అని చెప్పుకున్నాం కదా. అది కూడా ఎలిమినేట్ చేశారు ఇక్కడ. ఎట్లా చెప్పాలి, 10% ఏమో ఎంప్లాయీ బేసిక్ ప్లస్ డిఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం 18.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్రతి నెల. ఒకవేళ 50% పెన్షన్ ఇవ్వటానికి 50% పెన్షన్ ఇవ్వటానికి రిటైర్ అయిన తర్వాత డబ్బులు లేవనుకోండి, తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేయాల్సి వస్తే సెంట్రల్ గవర్నమెంటే అడ్జస్ట్ చేస్తుంది. 18.5% కావాలంటే ముందు పెంచుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ని 10% లిమిట్లో పెట్టేసి మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, తప్పదు. కానీ మీకంటే ఎక్కువ భారాన్ని మేము మోస్తున్నాము అని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో మీరు 10% కాంట్రిబ్యూట్ చేయండి, మీ కాంట్రిబ్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా పెంచము, మేము మాత్రం 18.5 చేస్తూ రాబోయే కాలంలో ఎక్స్ట్రా అవసరం ఉందనుకోండి అది కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం అని చెప్తూ వయా మీడియాగా దీన్ని తీసుకురావటం జరిగిందనమాట. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు, ఇందులో 10% ఉంది. రెండోది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో రాబోయే తరాల మీద పెన్షనరీ బెనిఫిట్స్కి సంబంధించిన బర్డెన్ బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వాలే దానికి సంబంధించిన కార్పస్ని జనరేట్ చేసుకుంటాయి. 10% ఎంప్లాయీతో పాటుగా 18.5% కేంద్రం ఇస్తుందన్నమాట. కాబట్టి 2 ఇష్యూస్ని ఇక్కడ తొలగించడం జరిగింది. ఒకటేంటంటే ఇది కాంట్రిబ్యూటరీ, రెండోది ఏంటంటే రాబోయే తరం మీద బర్డెన్ పెట్టడం లేదు. ఈ రెండింటిని తొలగించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని ఎంప్లాయీ ఆర్గనైజేషన్స్ మా కాంట్రిబ్యూషన్ 10% ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నాయి. సరే, దీనికి 2 పక్కలా వాదించవచ్చు. ఏదేమైనా సరే ఇది వయా మీడియా ప్రపోజల్గా కనిపిస్తోంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి అగ్రీ అవుతాయి అని అనిపిస్తుంది. ఇక మిగతా బెనిఫిట్స్, లంసమ్ పేమెంట్, వాటి గురించి నేను చెప్పడం లేదు. డిఆర్ కూడా ఇస్తారు అక్కడ, జస్ట్ లైక్ డిఏ లాగా. సరే, ఈ మధ్య ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే కర్ణాటక గవర్నర్, కర్ణాటక చీఫ్ మినిస్టర్కి సంబంధించి కరప్షన్ అలిగేషన్స్ వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి అప్రూవల్స్ ఇచ్చారు. ఒకటేంటంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి, రెండోది ఏంటంటే ప్రాసిక్యూషన్ చేయడానికి. ఒకటి ఇన్వెస్టిగేషన్, రెండోది ప్రాసిక్యూషన్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయటం అంటే ఏమిటి, ప్రాసిక్యూషన్ అంటే ఏమిటి, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయటం అంటే ఏమిటంటే ఎవరి మీదైనా సరే కరప్షన్ అలిగేషన్స్ వచ్చినప్పుడు అసలు ఎవిడెన్స్ ఎంత ఉంది, ఇందులో ఏవైనా సబ్స్టెన్స్ ఉందా, పస్ ఉందా లేదా, అసలు ఇవి జెన్యూన్ అలిగేషన్స్ అయినా, ఏదైనా ప్రతీకారం తీర్చుకోవటానికి చేసినటువంటి అలిగేషన్సా, ఇవన్నీ ఉన్నటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్ చూస్తారు. ఒకవేళ ఏ రకమైన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదనుకోండి, కేసుని కొట్టేస్తారు. అంటే అంతటితో ముగిసిపోతుంది, కేసుని క్లోజ్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు. అర్థమైంది కదా, అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్. ఒకవేళ ఏదైనా సబ్స్టెన్స్ ఉందని తెలిస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అందులో ఈ ఎవిడెన్స్ని చూపెడుతూ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం జరిగిందని మెన్షన్ చేస్తూ ఛార్జ్ షీట్ కోర్టుకి ఫైల్ చేస్తారు. కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా
ప్రాసిక్యూషన్ కిందకు వస్తాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం, కోర్టులో ఉండేటువంటి ప్రొసీడింగ్స్. అంటే ఛార్జ్ షీట్ ద్వారా నేరానికి అవకాశం ఉంది, సబ్స్టెన్స్ ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీషియల్స్ కోర్టుకి ఫైల్ చేస్తే కోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత శిక్ష వెయ్యాలా వద్దా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. అదంతా ప్రాసిక్యూషన్. మొదట చెప్పిన ప్రాసెస్ అంతా ఇన్వెస్టిగేషన్. ఇక పబ్లిక్ సర్వెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పొలిటికల్ ఫంక్షనరీస్ కావచ్చు, వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ కిందకే వస్తారు. వాళ్ళ మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మన స్టాట్యూటరీ లాస్ ప్రకారం ఏ రకాలైనటువంటి ప్రొటెక్షన్స్ ఇవ్వటం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నేను ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కొత్తది కాబట్టి దాన్నే బేస్గా తీసుకొని చెప్తున్నాను. 218 సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూషన్కి, పబ్లిక్ సర్వెంట్ ప్రాసిక్యూషన్కి శాంక్షన్ ఇవ్వాలి. శాంక్షన్ ఎవరివ్వాలి? ద అథారిటీ కాంపిటెంట్ టు రిమూవ్ దట్ పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ని రిమూవ్ చేయాలి అంటే ఎవరికి అధికారం ఉంది? గవర్నర్కి. అందుకే గవర్నర్ అప్రూవల్ ఇస్తారు. అర్థమైంది కదా? సో పబ్లిక్ సర్వెంట్స్, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ అధికారి, కేంద్ర ప్రభుత్వ అధికారి అనుకోండి, ఆ ప్రభుత్వాలు ఇస్తాయి అప్రూవల్స్, కాంపిటెంట్ అథారిటీ. సో ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ని తొలగించాలి అంటే ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరి సంతకం అయితే ఉంటుందో వాళ్ళు ఇక్కడ అప్రూవల్ ఇవ్వాలన్నమాట. దేనికి? ప్రాసిక్యూషన్కి మాత్రమే. రెండోది, అది సర్వీస్లో ఉన్న పబ్లిక్ సర్వెంట్స్, రిటైర్ అయినటువంటి పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ వర్తిస్తుందన్నమాట. కాబట్టి భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం ప్రాసిక్యూషన్కి సంబంధించి ఒక పబ్లిక్ సర్వెంట్ ప్రాసిక్యూషన్కి సంబంధించి ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ. అలాగే ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్కి అంటే రిటైర్డ్ పబ్లిక్ సర్వెంట్స్కి కూడా వర్తిస్తుంది. ఇన్ సర్వీస్ పబ్లిక్ సర్వెంట్స్ కూడా వర్తిస్తుంది. అంటే చీఫ్ మినిస్టర్ ఎప్పుడో పనిచేసి ఇప్పుడు లేరనుకోండి ఆ పదవిలో, అప్పుడు వర్తిస్తుంది. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. తర్వాత ఇక్కడ మాత్రం శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ మాత్రమే. ఇక రెండోది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో చేసిన అమెండ్మెంట్స్ ప్రకారం 2 సార్లు అప్రూవల్ కావాలి, రెండింటికి అప్రూవల్ కావాలి. సెక్షన్ 17A ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి కావాలి అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ, ప్రాసిక్యూట్ చేయడానికి కావాలి అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ. ఇది కూడా ఇన్ సర్వీస్ పబ్లిక్ సర్వెంట్స్కి, అలాగే ఇంతకుముందు రిటైర్ అయ్యున్న పబ్లిక్ సర్వెంట్స్ కూడా వర్తిస్తుందన్నమాట. అర్థమైంది కదా? 2 అప్రూవల్స్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి, ఒకే అప్రూవల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా భారతీయ నాగరిక సురక్షా సంహితకి సంబంధించి. సరే, ఇంకోటి ఏంటంటే, నార్మల్గా మీరు రాజ్యాంగాన్ని చదివితే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని కనపడుతుంది. గవర్నర్ తీసుకునే చర్యలు నార్మల్గా ఎయిడ్ అండ్ అడ్వైస్, మంత్రివర్గం ఇచ్చే సలహాకి లోబడి ఉండాలి. కానీ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇదేంటంటే మంత్రివర్గం మీదే ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వరు కదా. అందుకని గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్లోకి ఈ అప్రూవల్ ఇవ్వటం కూడా వస్తుంది అని చెప్పి 2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. 2004వ సంవత్సరం కంటే ముందు 1990లో అనుకుంటాను, ఏఆర్ అంతులే కేస్ మహారాష్ట్రకు సంబంధించి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అలాగే మధ్యప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 2004 సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ 2 జడ్జిమెంట్స్ ఏం చెప్పారంటే, ఒకవేళ మంత్రివర్గం మీద కరప్షన్ అలిగేషన్స్ వచ్చినప్పుడు, అక్కడ ఎలాగూ మంత్రివర్గం ఎయిడ్ అండ్ అడ్వైస్ ఉండదు కాబట్టి, సలహా ఉండదు కాబట్టి, గవర్నర్ కెన్ యూజ్ హిజ్ డిస్క్రిషన్. ఎందుకంటే మంత్రివర్గం సలహా ఇస్తే వాళ్ళ ఓన్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు బయాస్ ఉండేటువంటి పక్షపాత ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాగూ ఇవ్వరు కాబట్టి గవర్నర్ డిస్క్రిషన్ యూజ్ చేయొచ్చు అని చెప్పి ఈ 2 జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. తర్వాత సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010 జడ్జిమెంట్. దీన్ని మనం లై డిటెక్టర్ టెస్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం.
లై డిటెక్టర్ టెస్ట్ 2010 దాకా రకరకాల హైకోర్ట్స్ సింపుల్గా చేసేయండి అని చెప్పి చాలాసార్లు హైకోర్ట్స్ సమర్థించాయి కూడా లై డిటెక్టర్ టెస్ట్స్ని. బ్రెయిన్ మ్యాపింగ్ కావచ్చు, నార్కో ఎనాలిసిస్ కావచ్చు, పాలీగ్రాఫ్ టెస్ట్ కావచ్చు. అయితే 2010 కంటే ముందే నేచర్ మ్యాగజైన్లో వచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, తర్వాత అంతకుముందు భిన్నాభిప్రాయాలు ఉండటం కావచ్చు, అసలు ఇవి సైంటిఫిక్గా ఇవి మనం సమర్థించవచ్చా అనేటువంటి దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేటువంటిది పూర్తిగా ఒకే వైపు లేదనమాట. ఈ టెస్ట్స్ రిలయబులా కాదా అనేటువంటి దానికి సంబంధించి ఈ కాంటెక్స్ట్లో సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో లై డిటెక్టర్ టెస్ట్స్ అంటే డిసెప్షన్ డిటెక్షన్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఎవరైతే నేరం ఆరోపింపబడిన వ్యక్తి ఉన్నారో అక్యూజ్డ్, ఆయన అప్రూవల్, ఆయన కన్సెంట్ తీసుకోవాలి. ఆ కన్సెంట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదురుగా జరగాలి. మూడోది, ఆయనకై ఆయనే వాలంటరీగా నన్ను టెస్ట్ చేయండి, పాలీగ్రాఫ్ టెస్ట్ చేయండి అని వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక లాయర్ సమక్షంలో ఆయన చెప్పిన పాయింట్ని రికార్డ్ చేసుకోవాలి. అంటే ఆయన మైండ్ స్థిమితంగా ఉందా లేదా అనేటువంటిది నిర్ధారించుకోవడానికి ఒక లాయర్ని కూడా అతను పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఏదైతే పాలీగ్రాఫ్ టెస్ట్ ఇలా చేస్తారో అప్పుడు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవిడెన్స్ లాగా ప్రొడ్యూస్ చేయకూడదు. ఒకవేళ చెప్పినటువంటి దాన్ని బట్టి ఏదైనా అడిషనల్ ఎవిడెన్స్ దొరికితే, ఒక కత్తి పలానా మామిడి తోటలో ఉంది అని చెప్పారనుకోండి, అక్కడ కత్తి దొరికిందనుకోండి, ఒక మర్డర్ చేసిన వ్యక్తికి సంబంధించి ఆ కత్తిని ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆర్టికల్ 20లో ఉన్నటువంటి 3వ అధికరణం 23 ప్రకారం రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నేరానికి సెల్ఫ్ విట్నెసెస్ కాకూడదు, అంటే సెల్ఫ్ టెస్టిఫై చేయకూడదు. అర్థమైంది కదా? సో అందుకని రైట్ అగెనిస్ట్ ది సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేటువంటి సూత్రాన్ని మీరు పాటించాలి. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని పాటించాలి. అలాగే ఆర్టికల్ 21 గైడ్లైన్స్ని కూడా పాటించాలి. అంటే ఆయన నోరు విప్పకపోవటం కావచ్చు, అలాగే ఆయన ఏది చెప్పాలనుకుంటే అది చెప్పటం కావచ్చు, రెండింటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రైట్ టు ప్రైవసీ ప్రకారం ఏ పర్సన్ హ్యాస్ ద రైట్ టు ఓపెన్ ద మౌత్ ఆర్ క్లోజ్ ద మౌత్. కాబట్టి రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21ని వైలేట్ కాకుండా, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఫాలో అవుతూ, అలాగే 20లో ఉన్నటువంటి 3 రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఎవరికి వాళ్ళు నేనే నేరం చేశాను అని టెస్టిఫై చేయటాన్ని, ఇన్ఫ్యాక్ట్ అది బలవంతంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి కోర్టులు అంగీకరించవు. రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటాం. సో ఈ సూత్రాలన్నిటినీ పాటించి మాత్రమే మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. ఆయన కన్సెంట్ ముఖ్యం. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి ఎదురుగానే కన్సెంట్ ఉండాలి. ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఫ్రాన్స్లో టెలిగ్రామ్ ఫౌండర్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు, దేశం వదిలి వెళ్ళొద్దన్నారు. టెలిగ్రామ్కి దాదాపు 95 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. మీరు ఈ ట్విట్టర్ని చూస్తే, అంటే ఇప్పుడున్నటువంటి ఎక్స్ని చూశారనుకోండి, అందులో దాదాపు 50 కోట్ల మందే ఉంటారు. టెలిగ్రామ్లో 95 కోట్ల మంది ఉన్నారు. సో టెలిగ్రామ్ ఫౌండర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు చేశారంటే కాంటెంట్ని మోడరేట్ చేయటంలో వాళ్ళు విఫలమయ్యారు. మీరు ఒకటి గమనిస్తే 1024 దాకా గ్రూప్ చాట్స్ అంతవరకు అలౌ చేస్తోంది వాట్సాప్, కానీ టెలిగ్రామ్లో 2 లక్షల దాకా లిమిట్ ఉంది. అందుకని మిస్ఇన్ఫర్మేషన్ అయినా డిస్ఇన్ఫర్మేషన్ అయినా టెలిగ్రామ్ ద్వారా చాలా ఫాస్ట్గా వెళుతుంది. తర్వాత ఫ్రాన్స్ అలిగేషన్ ఏంటంటే, మీరు అసలు కాంటెంట్ని మోడరేషన్ చేయకుండా
వదిలేయటం వల్ల చైల్డ్ పోర్నోగ్రఫీ స్ప్రెడ్ అయింది. అలాగే సైబర్ క్రిమినల్స్ వాళ్ళ యాక్టివిటీస్ని చేస్తున్నారు, డ్రగ్ పెడ్లింగ్ జరుగుతుంది, దానికి మీ ఛానల్ దోహదం అవుతుంది అని చెప్పి అలిగేషన్స్ చేశారనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రీ స్పీచ్ అనే దానికి అబ్సల్యూట్గా ఏ దేశంలో కూడా ఉండదు. అంటే మనకున్నటువంటి ఫ్రీ స్పీచ్, రైట్ టు ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉందో అది దేశాన్ని నాశనం చేయడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడకూడదు. దానికి లిమిటేషన్స్ ఉండాలి. అందుకే ఇలాంటి సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మనకి ఇన్ఫ్యాక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ని వెళ్ళి అడిగారనుకోండి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, మేము ఇవ్వలేము అంటారు. రైట్ టు ప్రైవసీ పారామౌంట్ అంటారు. టెలిగ్రామ్లోనేమో ఒకేసారి మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ 2 లక్షల మంది దాకా గ్రూప్ చాట్స్లో వెళ్ళచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియా సైట్స్ ఉపయోగమే, 2 వైపులా పదున్నటువంటి కత్తులు అనమాట అవి. రెండో పక్క లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. అసలు ఎవరు ఈ హేట్ స్పీచ్ని క్రియేట్ చేశారు? అంతేకాకుండా సైబర్ క్రిమినల్స్ కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రేరేపించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఇలాంటి టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ఫ్రీగా ఇన్ఫర్మేషన్, అంటే ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్తో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ట్రాన్స్మిట్ అవుతుంది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉండాలి. థర్డ్ పర్సన్ పెట్టిన దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు అన్నటువంటి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎంతవరకు షెల్టర్ తీసుకుంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఫ్రీ స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు పాలిటిక్స్ సంబంధించినవి. రేపు ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.